హత్య కేసులో ఛేదించిన ఆదిపట్ల పోలీసులు ఈ విషయంపై డీసీసీబీకి సునీతారెడ్డి మాట్లాడుతూ నాగద్గుల్ల ప్రాంతానికి చెందిన కళావతి 76 సంవత్సరాలుగా ఆవిడ ధారణ కనుక్కుంది. ఇక తన పిల్లలు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అయితే తనకు ఒక ఫామ్ కూడా ఉన్నట్లు ఒక లీజులో ఇచ్చి ఇంట్లో ఒక్కతే ఉంటుంది. వాళ్ళ పిల్లలు తల్లి గారిని విజిట్ చేసినప్పుడు వాళ్ళతో పాటు వచ్చినటువంటి రత్న అశోక్ రెడ్డి అనే కార్ డ్రైవర్ కళావతి ఒంటరిగా ఉంటుందని, తన చేతికి బంగారు గాజులు ఉంగరాలు చైన్లు ఉండటాన్ని గమనించి డ్రైవర్ అతనికి చాలా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు సంబంధించిన దురలవాటు ఉండి వివిధ బ్యాంకులు ఆన్లైన్ లోను తీసుకుని అవి కట్టలేక ఈమె మెడలో బంగారం ఉందన్న దురాలోచనతో 17/4/2024 రోజున ఆవిడ దగ్గరికి వచ్చేసి ఆవిడని ఒక బెడ్షీట్ ముఖం మీద పెట్టి ఒత్తి గొంతు నలి హత్య చేసి ఆమె చేతిలో ఉన్నటువంటి 6 బంగారు గాజులు తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇక గోల్డ్ ఆమె మెడలో ఉంది. ఇక గోల్డ్ తర్వాత చేతికి రింగ్స్ కూడా ఉన్నాయి. అంటే డౌట్ రాకూడదని చేతి గాజులు మాత్రమే తీసుకుని వెళ్ళి గాజుల మీద వచ్చిన ఆ డబ్బులతో మళ్ళీ బెట్టింగులు పెట్టి డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది. సీసీ కెమెరాల సాయంతో కేసును ఛేదించారు పోలీసులు. ఇక డ్రైవర్ అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరుగుతుందని తెలియజేశారు. నెక్స్ట్ క్విక్ న్యూస్. డ్యూరింగ్ ద నైట్ ఒకేసారి 3 హౌజెస్ని లాక్ బ్రేక్ అనేది చేయడం జరిగింది. దీంతో ఇమీడియట్గా ఒక 2 టీమ్స్ ఎస్హెచ్ఓ ఆదిభట్ల రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కృష్ణ ఎస్ఐ, తర్వాత క్రైమ్ టీమ్స్ రవీందర్, ఉపేందర్, శివ, సంతోష్ వీళ్ళని క్రైమ్ టీమ్స్ని ఫామ్ చేసి కంటిన్యూస్గా మనకు వచ్చినటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్లో వచ్చినటువంటి లీడ్స్ ఆధారంగా బోత్ టెక్నికల్ సీసీటీవీ ఫుటేజ్, టవర్ డంప్, తర్వాత ఇన్ఫర్మేషన్ సిస్టమ్తో కంటిన్యూస్గా ఒక 13 ప్లేసెస్లో కంటిన్యూస్ ట్రాక్ చేయడం అనేది జరిగింది. దీంతో ఈరోజు మార్నింగ్ మనకి 3 o'clockకి ఒక అఫెండర్ని మనము అప్రహెండ్ చేశాము. ఇతని వివరాల్లోకి వెళ్తే ఇతని పేరు ముద్దంగి భీమేష్. ఇతను నేటివ్ ఆఫ్ జన్నారం విలేజ్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, 23 years old, వెరీ యంగ్, నోటోరియస్ ఎంఓ క్రిమినల్, హ్యాబిచువల్ క్రిమినల్. ఇతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెళ్తే ఆల్రెడీ ఇతని మీద మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి జడ్చెర్ల, షాద్నగర్, తర్వాత ఆమన్గల్, అఫ్జల్గంజ్ ఇట్లాంటి ఏరియాల్లో 20 కేసెస్ ఆల్రెడీ ఇతని మీద రిజిస్టర్ చేయబడి ఉన్నాయి. ఆల్ కేసెస్ బైక్ థెఫ్ట్ ఆర్ హెచ్బీ బై నైట్. ఇవన్నీ కూడా కొన్ని పీటీలో ఉన్నాయి. ఇందులో 7 కేసెస్ కన్విక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇతన్ని జైలు కూడా పంపించడం జరిగింది. జైలు నుంచి 9th October 2023 నాడు రిలీజ్ అయ్యి ఇమీడియట్గా మళ్ళీ అతను ఉండేటటువంటి నాంపల్లి లేబర్ అడ్డాకి సమీపంలో ఉన్నటువంటి నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక బైక్ని దొంగిలించి ఆ బైక్ తోటి మళ్ళీ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సబర్బన్ ఏరియాస్లో ఒక రెక్కీలాగా నిర్వహించి టార్గెట్ చేసుకొని వేటికైతే ఏ హౌజెస్కి అయితే లాక్ వేసి ఉంటుందో అట్లాంటి హౌజెస్ని టార్గెట్ చేసుకొని అక్టోబర్లో తర్వాత మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఒక అఫెన్స్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆ బైక్ని మార్చేసి మళ్ళీ ఇంకొక బైక్ మీద మళ్ళీ రెక్కీ చేసుకోవడం, తర్వాత హౌస్ బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. మా దగ్గర కంటిన్యూస్గా జనవరిలో ఒక అఫెన్స్, మార్చ్లో ఆల్మోస్ట్ 6 అఫెన్సెస్, దెన్ ఫిబ్రవరిలో 3 అఫెన్సెస్ చేయడం జరిగింది. మొత్తం 10 అఫెన్సెస్ ఇతను కన్ఫెషన్ స్టేట్మెంట్లో వచ్చాయి. టోటల్ ప్రాపర్టీ రికవర్డ్ 29 తులాస్ ఆఫ్ గోల్డ్, 1.5 kg ఆఫ్ సిల్వర్ అండ్ దెన్ 1,20,000 క్యాష్ అనేది ఇతని దగ్గర నుంచి ప్లస్ అలాంగ్ విత్ ఒక బైక్ని కూడా రికవరీ చేయడం అనేది జరిగింది. ఇతను ఎవరైతే ఇంటికి తాళం వేసుకొని పోతారో అట్లాంటి హౌజెస్ని టార్గెట్ చేసుకొని అంటే ఫస్ట్ మాకు అది మర్డర్ ఫర్ గెయిన్ లాగా అనిపించలేదు. బట్ ఒక సస్పీషియస్ నేచర్లో ఒక 76 years ఓల్డ్ లేడీ కళావతి అనే ఆవిడ నేటివ్ ఆఫ్ నాదర్గుల్. తన పిల్లలు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఆవిడ ఇక్కడ ప్రాంతానికి చెందిన ఆవిడ. తనకు ఒక ఫామ్ ఉంటే అది లీజ్ చేసి తన ఇంట్లో తను ఒక్కతే ఉంటూ ఉంది. చుట్టూ అంతా బీహార్ వాళ్ళు ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో ఆమె మెడలో ఎప్పుడు బంగారము, చేతికి గాజులు, రింగులు అన్నీ ఉంటాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిగారిని విజిట్ చేసినప్పుడు వాళ్ళతో పాటు వచ్చినటువంటి కార్ డ్రైవర్ రత్న అశోక్ రెడ్డి అనే అతను ఇది అబ్జర్వ్ చేసి అతనికి చాలా క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటి దురలవాటు, దానికి సంబంధించి ఎన్నో లోన్స్ తీసుకోవడము, యాక్సిస్ బ్యాంక్ లోన్ తీసుకోవడము, ఎంపాకెట్ లోను, ధనీ లోన్, సంపత్ లోన్, ఇలా వేరియస్ లోన్స్ తీసుకొని అవి కట్టలేక ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడినటువంటి వ్యక్తి ఒక దురాలోచనతోటి ఈవిడ మెడలో బంగారం ఉందన్న ఆలోచన చేసి ఒక రోజు 17th రోజు ఆవిడ దగ్గరికి వచ్చేసి ఆవిడని ఒక బెడ్షీట్ ముఖం మీద పెట్టి ఒత్తి గొంతు నులిమేసి ఆమె చేతికి ఉన్నటువంటి 6 బంగారు గాజులు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా గోల్డ్ ఉంది ఆమె
మెడలో ఉంది గోల్డ్, తర్వాత చేతికి రింగ్స్ కూడా ఉన్నాయి. బట్ డౌట్ రాకూడదన్న విషయంతో అతను ఓన్లీ గాజులు తీసుకొని వెళ్ళి మళ్ళీ వాటిని సేల్ చేసి అందులోంచి వచ్చినటువంటి డబ్బును కూడా మళ్ళీ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి అతను వాడడం జరిగింది. అతన్ని కూడా ఈరోజు రాజు అండ్ స్టాఫ్ హ్యాస్ అప్రిహెండెడ్. ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ఆదిపట్ల పోలీస్ స్టేషన్. సో నా అప్పీల్ ఏంటి అని అంటే, ప్రజలకి ఇప్పుడు జనరల్గా మనము చూసినట్లయితే సమ్మర్లో అత్యధికంగా పిల్లలకి హాలిడేస్ రావడము, మనము మన నేటివ్ ప్లేసెస్కి వెళ్ళడము, కొద్దో గొప్ప బంగారం ఉండడంతో దాన్ని ఇంట్లోనే దాచేసుకొని తాళం వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఎండాకాలం కాబట్టి ఆరు బయటనో లేకపోతే మిద్దె మీదనో పడుకోవడం అనేది అందరికీ చాలా అలవాటు ఉంటుంది. సో ఇట్లాంటి టైంలో ఇట్లాంటి సిచ్యుయేషన్స్ని టార్గెట్గా చేసుకొని ఇదే అలవాటుగా ఉన్నటువంటి ఎంఓ క్రిమినల్స్ వీటిని టార్గెట్ చేస్తూ ఉంటారు. మీరు ఒకవేళ మీ ఇంటికి తాళం వేసుకొని వెళ్తున్నట్లయితే, మీ నేటివ్ ప్లేసెస్కి వెళ్తున్నట్లయితే కనుక మీ చుట్టుపక్కల వారికి తెలియచేయడము, తర్వాత పోలీస్ స్టేషన్ వారి యొక్క పోలీస్ స్టేషన్లో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు పెట్టినట్లయితే మేము అక్కడ కంటిన్యూస్గా పెట్రోలింగ్ సిస్టమ్ అనేది ఇంకా కొంచెం ఇంటెన్సిఫై చేయడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఒంటరిగా ఉన్న మహిళలు ఏదైనా సామాన్ కోసం, గ్రాసరీ కోసం వెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా మీకు తెలియని వ్యక్తి అడ్డగించినా లేకపోతే ఏదో ఒక విషయం మీద మీతో మాట కలిపే ప్రయత్నం చేసినప్పుడు జాగ్రత్తగా ఉండడము, కొంగు కప్పుకోవడము, ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు మీరు తీసుకోవడం వల్ల వీటిని అరికట్టడం అనేది జరుగుతుంది. అలాగే తెలియని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మడానికి వీల్లేదు. సో ఇది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్.